హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూబిక్ మాస్టర్. ఈరోజు నేను 3x3 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ దీన్ని స్క్రాంబుల్ చేసుకుందాం. ఓకే గైస్, స్క్రాంబుల్ చేసిన తర్వాత ఫస్ట్ మనం క్రాస్ చేసుకోవాలి. క్రాస్ చేయాలంటే ఫస్ట్ ఎడ్జెస్ తీసుకురావాలి కదా, ఎడ్జెస్ పైన తీసుకురావాలి. ఓకే, ఇలా ఎడ్జెస్ పైన తీసుకొచ్చిన తర్వాత ఈ ఆ ఎడ్జెస్కి పక్క కలర్కి మ్యాచ్ అవ్వాలి, ఈ సెంటర్స్తో మ్యాచ్ అవ్వాలి. దెన్ రెడ్తో మ్యాచ్ అవ్వాలి, బ్లూతో మ్యాచ్ అవ్వాలి, ఆరెంజ్తో మ్యాచ్ అవ్వాలి, గ్రీన్తో మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ చేసిన తర్వాత కార్నర్స్ మ్యాచ్ చేద్దాం. ఇది వైట్ బ్లూ రెడ్. ఓకే గైస్, ఇది ఇక్కడ రావాలి. దెన్ ఇది ఇక్కడ రావాలన్నప్పుడు జస్ట్ దీని ఒక సైడ్ తీసుకొని ఇలా పైకి తీస్తే దెన్ ఈ కార్నర్ రేట్ వచ్చేసింది. వైట్ ఆరెంజ్ గ్రీన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇది పైకి తీసుకొని ఇలా తీసుకొస్తే ఇది కూడా వచ్చేసింది అనమాట. ఇది కూడా అంతే, ఇది కూడా పైకి తీసుకొచ్చి 1 minute ఇది కూడా ఇలా పైకి తీసుకొస్తే ఇది కూడా వచ్చేసాను అనమాట. లాస్ట్ కార్నర్ ఉంది, ఇది కూడా ఇలా తీసుకొచ్చి వచ్చేసింది. ఫస్ట్ లేయర్ అయిపోయింది. సెకండ్ లేయర్ స్టార్ట్ చేద్దాం. పైన ఏం కలర్ కనపడుతుంది మీకు? ఎల్లో కలర్. కానీ ఇది చూడండి, ఇక్కడ దీనికి ఎల్లో ఉంది, దీనికి లేదు, దీనికి ఎల్లో ఉంది. ఈ రెండు అవసరం లేదు మనకి, ఈ రెండు కావాలి మనకి. ఈ రెండుకు ఇప్పుడు పైన గ్రీన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. రెడ్ మ్యాచ్ చేయండి. రెడ్ మ్యాచ్ చేసిన తర్వాత గ్రీన్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. దెన్ లెఫ్ట్ సైడ్ తిప్పాలి. గ్రీన్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి కలర్, అది అలా. దెన్ ఇది ఇలా తిప్పిన తర్వాత రైట్ సైడ్ దీని పైకి తిప్పుకోవాలి. మళ్ళీ రిటర్న్, మళ్ళీ ఇది రిటర్న్. చూడండి, ఇప్పుడు ఇలా తిప్పుకొని వైట్ మన ముందు ఫేస్ చేసుకోవాలి. వైట్ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ తిప్పాలి, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి. అర్థమైంది అనుకుంటా లాజిక్. ఈ పేరు వచ్చేసింది. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే చెప్తాను అండి. ఇప్పుడు ఈ ఎడ్జ్ ఎల్లో లేదు, దీనికి ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ లెఫ్ట్ సైడ్ ఉంది. గ్రీన్ లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తిప్పాం. ఇప్పుడు ఈ ముక్క ఇటు రావాలి. ఈ ముక్క ఇటు రావాలన్నప్పుడు ఇది పైకి తిప్పాం. ఈ ముక్క ఇక్కడ ఇది మ్యాచ్ అయిపోయింది. ఇలా మ్యాచ్ అయిపోయింది కదా, ఇది మ్యాచ్ అయిపోయినప్పుడు ఇది మళ్ళీ ఇలా కనెక్ట్ అయిపోయింది. కార్నర్స్ ఎలా కనెక్ట్ చేసామో అలాగే అలా కనెక్ట్ చేసాం మనం. లాస్ట్ ఎడ్జ్ ఉండిపోయింది. ఇది ఆరెంజ్ కనెక్ట్ అయింది. రైట్ సైడ్ ఉంది బ్లూ, లెఫ్ట్ సైడ్ తిప్పాలి. మళ్ళీ ఇది పైకి. దెన్ అన్ని ఇది ఒక్క కార్నర్ ఉందన్నమాట, చూసుకోలేదు నేను. దెన్ రైట్ సైడ్ ఉండి రెడ్ లెఫ్ట్ సైడ్ తిప్పుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఇది పైకి తిప్పాలి. బ్యాక్ టు రిటర్న్, ఇది రిటర్న్. మళ్ళీ వైట్ మనం ముందు ఫేస్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడ్ తిప్పాలి, రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి. దెన్ 2 లేయర్స్ అయిపోయినాయి అనమాట మనది.
ఇప్పుడు మనది ఎల్ కేసు వచ్చింది. దెన్ ఎల్ కేసు వచ్చింది అనమాట. ఫస్ట్ మనకి థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలంటే 3 స్టెప్స్ చేయాలి. ఫస్ట్ క్రాస్, సెకండ్ ఎడ్జెస్, లాస్ట్ కార్నర్స్. ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసేద్దాం. స్టెప్ 3 స్టెప్స్ ఉంటాయి, 3 ఆల్గరిథమ్స్ ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఒక్కసారి వస్తే తిప్పుకుంటూ కూర్చుంటాం. అర్థమైందా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నాకే ఎల్ కేసు వచ్చింది. ఇప్పుడు మీకు డాట్ కేసు వచ్చింది అనుకో, చెప్తాను. మనం ఎల్ కేసు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆల్గరిథం వచ్చిందన్నమాట. అది చూడు. అది చేస్తే లైన్ వచ్చింది. మళ్ళీ హోల్డింగ్ పొజిషన్ ఇలా ఉండాలి. ఇందాక ఎల్ కేసు వచ్చినప్పుడు హోల్డింగ్ పొజిషన్ అలా ఉండాలి. ఓకే, దెన్ మనకి క్రాస్ వచ్చింది అనమాట. ఇప్పుడు మీకు డాట్ వచ్చింది అనుకో, టెన్షన్ పడద్దు. డాట్ వస్తే మళ్ళీ ఎలా అయినా పట్టుకొని అది ఆల్గరిథం వేస్తే ఎల్కే వచ్చింది. మళ్ళీ నేను హోల్డింగ్ పొజిషన్ చెప్పానుగా, అదే పొజిషన్తో మళ్ళీ అదే ఆల్గరిథం వేస్తే లైన్ వచ్చింది. మళ్ళీ చేస్తే క్రాస్ వచ్చింది. ఇప్పుడు క్రాస్ వచ్చింది కదా, ఇప్పుడు నా 2 ఎడ్జెస్ మ్యాచ్ అయిపోయి ఇంకా 2 ఎడ్జెస్ ఉన్నాయి. మీరు మ్యాచ్ అవ్వకపోతే ఒక్కసారి తిప్పి చూసుకోండి, 2 మ్యాచ్ అయిపోతాయి. అవుతాయి అప్పుడప్పుడు హారిజంటల్లీ కూడా అవుతాయి. హారిజంటల్లీ ఇలా హారిజంటల్ కాదు, ఏదో లైన్గా ఇక్కడ ఇలా ఎడ్జెస్ మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఒక్కసారి నేను ఇప్పుడు డిస్ప్లే అవుతుంది ఒక ఆల్గరిథం అయింది. ఆల్గరిథం ఇస్తారా? మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా ఎడ్జెస్ మ్యాచ్ అయిపోయాయి. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది, ఎడ్జెస్ మ్యాచ్ అయిపోయి. ఇప్పుడు కార్నర్స్ మ్యాచ్ చేయాలి. ఏదో ఒక కార్నర్ ఉంది, ఇలా ఇది సాల్వ్ అయిపోయి ఉండిద్ది. లేకపోతే దాని ప్లేస్ అదే, కానీ ఇలా తిరిగి ఇలా అయినా తిరిగి ఉండిద్ది, అదే ప్లేస్లో ఉండిద్ది. అది ఒక్కసారి గమనించి చూడండి. ఇది రైట్ హ్యాండ్ ఇటు ఇక్కడ కింద రైట్ సైడ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆల్గరిథం వస్తుంది, అదేంటి అగైన్ ఆల్గరిథం ఏంటి అంటిల్ వాళ్ళ ప్లేసెస్ కరెక్ట్ ప్లేసెస్లో కూర్చునే వరకు. ఈ 2 సార్లు అయిపోయా. దీని ప్లేస్ అదే. ఇప్పుడు మనం చీటింగ్ చేస్తున్నట్టు ఇలా కూడా చేసేయచ్చు, కానీ చేయకూడదు గాయస్. చీటింగ్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఆల్వేస్ నాట్ కరెక్ట్. చూడండి, స్టార్టింగ్లో వేసిన ఒకసారి ఆల్గరిథం వేసిన అదే ఆల్గరిథం మళ్ళీ వేసుకోండి. డిస్ప్లే అయ్యింది అనమాట. మళ్ళీ ఇంకోసారి 2 టైమ్స్ చూసి చెక్ చేయండి. ఓకే, మన క్యూబ్ అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం పోయే కాలం వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకుంటే. బాయ్.